దీప టెన్షన్ పడుతున్నట్టు శౌర్య కిడ్నాప్ గురించి అయితే శౌర్యని కాపాడి ఇంకా తను సేఫ్ చేశానని చెప్పనని ఇంకా డాక్టర్ అయితే ఇంక నేను చెప్పినట్టు మీరు చేయండి అన్నట్టుగా మొత్తం అయితే చేస్తారు. ఇంకా అలాగే పారిజాతం కూడా ఏం మాట్లాడకుండా తనకి ఒక మత్తు మంది ఇచ్చి ప్రసాదం అన్నట్టుగా తినిపించి తనని కూడా పడుకోబెట్టేస్తారు. ఇంకా సుమిత్రకి ఆపరేషన్ ఇంకా మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా జోష్నాని ఆపరేషన్కి అన్నట్టుగా మొత్తం ట్రీట్మెంట్ రెడీ చేసి తన్ని మత్తులో పడుకోబెట్టి తర్వాత దీపకైతే ఆపరేషన్ చేసి ఇంకా ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది అని చెప్పని అంటారు. ఇంకా నాకు ఇంకా దశరథు అలా అందరూ అయితే ఇంక ఉంటూ ఉంటే జోష్న మెలకు వచ్చిన తర్వాత ఇంకా పారిజాతం కూడా అయితే వెంటనే దీప దగ్గరికి అయితే వెళ్ళి పరిగెత్తుకుంటూ నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పనంటే అవును బాగానే ఉన్నాను, నాకు ఆపరేషన్ ట్రీట్మెంట్ అయిపోయింది అని చెప్పనని. అవును నువ్వు పడుకోను మరి నా మనవరాలు ఎక్కడా అని చెప్పని వెంటనే వెళ్ళి జోష్న దగ్గరికి అయితే ఏంటి కానీ నేను లేచేంతవరకు నేను దీపని కనిపెట్టుకొని ఉండమన్నాను కదా, ఉన్నావా అంటే నేను కనిపెట్టుకొని ఉన్నాను, ఇప్పుడు కానీ నాకు స్పృహ వచ్చి పడిపోయానని చెప్పాను కానీ తెలిసాను అంటే ఈ పిల్ల నన్ను ఇప్పుడే లేచి కొడుతుంది, అయినా ఏం పర్లే నేను దీపని కంటికి రెప్పలా కాచి పెట్టుకొని ఉన్నానని నిజం చెప్తానని. ఇంకా నాకెందుకు డౌట్గా ఉంది గ్రాని నీ మీద అంటే ఈ లోపల ఇంకా కార్తీక్ అయితే వచ్చి నీకేం డౌట్లు అవసరం లేదు, మొత్తం నేను క్లారిఫై చేస్తాను, కావాలంటే మొత్తం నీకోసం మీడియా కూడా ఉంది అని అంటూ ఉంటే ఏంటి బావా నన్ను బెదిరిస్తున్నావా అంటే అయ్యో నిన్ను బెదిరించేటోన్నా నేను, నువ్వు ఎంత పెద్ద ప్లాన్లు వేస్తావు ఏం చేస్తావు ఎక్కడెక్కడ పుట్టు పూర్వత్రాలన్నీ మొత్తం బయటకు రావాలి కదా అని కార్తీక్ అంటుంటే ఇంకా పారిజాతం అయితే టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఏంటి మనవడా పుట్టు పూర్వత్రాలు ఎన్ని అంటున్నావు అని అని చెప్పని అనగానే ఏంటి పారు నీ గొంతులు ఏమైనా ఎలక్కాయ పడ్డట్టు ఉందా అని చెప్పి నేను అంటూ ఉంటే నాకేదో కార్తీక్ విషయంలో డౌట్గానే ఉంది జోష్న అని చెప్పనంటే నేను చెప్పిన పని నువ్వు చేసావా లేదా అని అడుగుతుంది. నేను కరెక్ట్గా చేశానని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పని ఇంకా కోపంగా అంటే సరే అయితే దీప్ మాత్రం తన కూతురు కాదు అది మాత్రం ఫిక్స్ అయిపోయింది అని జోష్న అనుకుంటుంది.